హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు సర్వపిండి రెసిపీ చూపిస్తానండి. ఇది చాలామందికి ఇష్టంగా తింటారండి. ఎక్కువ మట్టికి నాకు తెలిసి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలామందికి నచ్చుతుంది. ఇది ఆనియన్స్తో ఉల్లిగడ్డలు వేసి చేసుకుంటారు. కొంచెం మంది ఏమో ఓన్లీ సోరకాయతో కూడా చేస్తారండి. నేను అది కూడా తర్వాత చూపిస్తాను. నేను ఇప్పుడు చూపించేది ఆనియన్స్ వేసి ఉల్లిగడ్డలు వేసి ఆనియన్స్తో చేసే సర్వపిండి చూపిస్తానండి. అంటే అందరు ఆనియన్సే వేస్తారనుకోండి, కాకపోతే సొరకాయతో కూడా చేస్తారు కదా, అందుకని నేను అలా అంటున్నాను అంతే, వేరే ఏం లేదు. అందరు ఆనియన్స్ వేయక చేస్తారని అనుకోకండి, ఓకేనా. నేను ముందుగా ఏంటంటే ఉల్లిగడ్డలు సన్నం కట్ చేసుకుంటున్నానండి. మనం సన్నం కట్ చేసుకుంటేనే బాగుంటుంది, ఓకేనా. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మనం ముందు పెసరపప్పు శనగపప్పు రెండు కలిపి నానబెట్టుకోవాలండి. ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్న తర్వాత మనం ఉల్లిగడ్డలు సన్నం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అందులో బియ్యపిండి ఏంటంటే నేను కొలతతో నాకు అట్లా అలవాటు అయిపోయిందండి. గ్లాస్తో కొలత ప్రకారం చేస్తాను, అందాజకేస్తే అర్థం కాదు నాకు, ఓకేనా. నేను అంటే మనం ఇద్దరం ఉంటే ఒక గ్లాస్ పిండికి ఒక 3-4 అవుతామండి నాకు తెలిసి. ఎందుకంటే అంటే గ్లాసుని బట్టి కూడా ఉంటుంది. కొంచెం పెద్ద గ్లాసులు అయితే అంటే ఎవరి కొలతలు వాళ్ళకి అర్థమవుతాయి కదా. నేను చేసుకునే విధానం మీకు చెప్తున్నాను, ఓకేనా. నేను గ్లాసు కొలత ప్రకారమే చేసుకుంటాను ఎక్కువ. ఒక చపాతీలు అవి అంటే అందాజ చేసేస్తాను, కానీ మిగతావన్నీ గ్లాస్ కొలతనే ప్రకారమే చేసుకుంటాను. నేను ఒక 2 గ్లాసుల పిండి పోసానండి అందులో. ఇది ఒక 8, 9, 10 అవుతావండి. ఒక గ్లాస్కి మినిమం 4 అవుతాయి. అంటే మనము ఎందుకు కొంచెం మంది పెట్టుకునే ఏమంటారు సర్వపిండి చేసే పాత్రలు ఉంటాయి కదా, అవి పెద్దగా ఉంటాయి, కొంచెం చిన్నగా ఉంటాయి, దాన్ని బట్టి కూడా అయిపోతుంది. కాకపోతే నేను చేసుకునేది ఏంటిదో అలా చెప్తున్నాను, అదంతా వదిలేసేయండి. కనుక అందులో 2 గ్లాసుల పిండి పోసానండి, బియ్యం పిండి. తర్వాత శనగపప్పు పెసరపప్పు నానబెట్టాను కదా 1 అవర్ ముందు, అది మంచిగా నీట్గా వాటర్ అన్ని తీసేసి వేసాను. తర్వాత మిరియం వేస్తున్నాను. నేను చెప్పిన దానిలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకండి, నాకు అర్థం కాక మాట్లాడేస్తే ఏదైనా ఉంటే మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకండి, ఓకేనా. తర్వాత ఇంకేం వేసాను, మిరియం వేసాను. తర్వాత సాల్ట్ వేసుకుంటున్నానండి. తర్వాత నువ్వులు వేసుకోవాలి. కొంచెం మనము కరివేపాకు కొత్తిమీరాకు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. తర్వాత జీలకర్ర కూడా వేసుకోవచ్చు అండి. కాకపోతే కొంచెంమంది జీలకర్ర అంత ఇష్టపడరు, కొంచెంమంది ఏంటంటే కరివేపాకు అది కూడా ఎంత ఇష్టపడరు, అది ఎవరిష్టం వాళ్ళు, కానీ వేసుకుంటే బాగానే ఉంటుందండి. సోరకాయతో చేసినా కూడా మనం ఇదే ప్రాసెస్, కాకపోతే అందులో మనం ఏంటంటే పచ్చిమిరం వేసుకోవాలి. ఇందులో ఎండుమిరం వేసాం కదా, మనం పచ్చిమిరంతో వేయాలి అంతే, మిగతావన్నీ సేమే ఉంటాయి, ఓకేనా. జీలకర్ర వేస్తున్నాను. మేము తింటాం కాబట్టి వేసుకుంటున్నామండి. కొంచెం మందికి నచ్చది, అది స్మెల్ వస్తుంది అంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తింటారు కదండి, ఎవరి ఇష్టం వాళ్ళు, ఓకేనా. నచ్చకపోతే వదిలేసేయండి, జీలకర్ర వేసుకోకండి. కానీ నువ్వులు, ఉప్పు, మిరము, కరివేపాకు, కొత్తిమీరాకు, తర్వాత శనగపప్పు, కొంచెం పెసరపప్పు కూడా వేసుకోండి, బాగుంటుంది, ఏం కాదు, మంచిగా ఉంటుంది టేస్ట్. ఇవన్నీ వేసేసుకోవాలి. కొంచెంమంది పల్లీలు కూడా వేయించి పొట్టు తీసి వేస్తారు, అది ఇష్టం అండి, వేసుకోకుండా ఏం కాదు, వేయాలని కంపల్సరీ ఏం లేదు. అంటే మేము ఇలానే చేసుకుంటాము, అందుకే చెప్తున్నాను, వేయకుండా బాగుంటుంది. అసలు నాకు తెలిసి సర్వపిండి అంటే అందరు ఇష్టపడతారండి. కొంచెం చేయడం ఇబ్బంది, కానీ తినేవాళ్ళు చాలామంది ఇష్టపడతారు. దీన్ని ఇష్టపడిన వాళ్ళంటూ నాకు తెలిసి ఉండరు, అంటే చెప్పలేము, కానీ ఎక్కువ మట్టుకు అయితే అందరికి ఇష్టంగానే తింటారు, ఓకేనా. తర్వాత కొన్ని వాటర్ పోస్తూ మనం ముద్దలాగా చపాతీ పిండిలానే అనుకోండి, అలానే కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోసుకోవాలి, ఒకటేసారి పోసేస్తే పిండి వాటర్ ఎక్కువైపోతాయి కాబట్టి కొన్ని పోసుకొని, మరీ గట్టిగా కూడా తడుపుకోవద్దండి, మరీ మెత్త తడుపుకున్నా కూడా గిన్నెలుగా వీటికి అతుక్కపోయేసేసి రాదు అది, అందుకని మనం మంచిగా మామూలుగా తడుపుకోవాలి. చాలామందికి తెలిసే ఉంటుంది, కాకపోతే ఇప్పుడు నేర్చుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను, ఓకేనా.
మనము ఏంటంటే ఇది పెట్టే సర్వపిండి గిన్నెలు ఉంటాయి కదా, మేము గిన్నెలని అంటామండి వాటిని. వాటిలో మాత్రం మనం ఒక్క చుక్క నీళ్ళు కూడా ఉండకూడదండి. అవి మనం ఆయిల్ వేసి అలా పెట్టేటప్పుడు అందులో వాటర్ గిట్ట పడ్డామనుకోండి, అది మొత్తము దానికి అంటికపోతుంది, అసలు రానే రాదండి. కొత్తగా చేసుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒక్కొక్కసారి మనం ఆయిల్ ఎంత వేసినా కూడా అవి ఎందుకు విరిగిపోతావు. అలా విరిగిపోకూడదు అంటే మనం పెట్టే పాత్రలలో అసలు వాటర్ ఒక చుక్క కూడా పడకుండాగా ఓన్లీ ఆయిల్ వేసేసి మనం చేతులకి పదన లేకుండాగా నీట్గా తుడుచుకొని అప్పుడు అవి ఒత్తుకోవాలి. అప్పుడు చేస్తే మాత్రం ఏం కాదండి. అలా చేసి చూడండి. ఒక్కొక్కసారి మనం ఎంత ఆయిల్ వేసినా రాదండి. ఎందుకంటే వీటిపైన మనం ఆయిల్ వేసినప్పుడే ఆయిల్తో పాటు నీళ్ళ చుక్క పడ్డదనుకోండి ఆ గిన్నెలలో, అప్పుడు అవి రావు. అవి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, ఓకేనా. తర్వాత ఒకటి పెట్టేశానండి. పెట్టేసేసి ఇంకొకటి చేసుకుంటున్నాను. అందులో ఆయిల్ అలా వేసేసి మొత్తం అలా స్ప్రెడ్ చేసేసుకొని మనం కొంచెం కొంచెం తీసేసుకుంటూ అలా పెట్టుకోవాలి. మనం ఫస్ట్ పెట్టిన తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అసలు వాటర్ మాత్రం అస్సలే వేయొద్దండి ఇందులో. ఆయిల్ కూడా మరీ ఎక్కువ కూడా అవసరం లేదు. కొంచెం ఆ మధ్య మధ్యలో హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్లో వేసుకోవాలి. అలా హోల్స్ పెట్టుకొని అలా హోల్స్లో వేసుకుంటారు. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ కొంచెం తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. హోల్స్ మధ్యలో అలా మనం ఆయిలే వేసుకోవాలి. ఇంకా వాటర్ అస్సలే వేయద్దు. వాటర్ వేస్తే మళ్ళీ కరెక్ట్ రాదండి, ఓకేనా. మరి ఎక్కువ కూడా వేసుకున్నా కూడా బాగుండదు కదా. అలా వేసుకొని మనం ఫస్ట్ హైలో పెట్టుకోవాలి. కొంచెం వేడైన తర్వాత మనకు అర్థమైపోతుంది కదా. అర్థమైనాక మనం మొత్తం సిమ్ పెట్టుకొని, నేను చూపిస్తున్నాను చూసారా, అలాగా తిప్పుకుంటూ చేసుకోవాలండి. అలా ఉడకబెట్టుకుంటేనే మనకి అది బాగుంటుంది. హైలో పెట్టుకుంటే మరీ హై పెట్టద్దండి, కొంచెం మీడియం పెట్టుకునే ఏం కాదు. ఎందుకంటే మనం వాటర్ వేస్తలేం కదా, కొంచెం ఆయిల్ వేసి చేస్తున్నాం కాబట్టి ఏం కాదు. కొంచెం మీడియం పెట్టుకుంటే బాగా కాదండి. ఇంకా ఓపిక ఉంటే సిమ్లో పెట్టుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ ఇక అందరికీ టైం సెట్ కాదు కాబట్టి అలా కొంచెం మీడియం పెట్టుకునే ఏం కాదండి. అన్నీ అలానే చేసేసుకోవాలి 1 by 1. ఇది ఈవినింగ్ చేసుకున్న రేపు ఈవినింగ్ వరకైనా బాగుంటుంది. అంటే ఎండాకాలం మనం ఏమంటాం సమ్మర్లో కొంచెం ఇదవుతుంది కావచ్చు, కానీ వట్టెప్పుడు ఏం ఖరాబ్ కాదండి, ఓకేనా. నేను అన్నీ చేసేసాను, అలానే చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో కదా. చాలా బాగుంటాయి కదా, టేస్ట్ కూడా బాగుంటాయి. ఎక్కువ తెలంగాణలో చేసుకుంటారండి. తెలంగాణలో సర్పపిండి అంటారు, ఇంకా వేరే చోట తపాలా చెక్క అని అంటారంట వేరే సైడు. మేమైతే సర్వపిండి అని అంటాము, ఓకేనా. నేను చూపించిన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఓకే అండి. మరి దీన్ని పెరుగుతో మనం తింటే బాగుంటుందండి. కొంచెం మంది పెరుగు పెట్టుకొని తింటారు, మా ఇంట్లో కూడా అంతే, పెరుగు పెట్టుకొని తింటారండి. అంటే ఇష్టం లేని వాళ్ళు వట్టి తిన్నా ఓకే, కొంచెం మంది పల్లీల చట్నీతో తింటారు, మేమైతే పెరుగు పెట్టుకొని తింటారు. ఓకే బాయ్ మరి. ఓకే అండి, నేను చెప్పాను కదా పెరుగు పెట్టుకొని అలా. నేను వాయిస్ ఓవర్ ఇవ్వడము ఇప్పుడే కాబట్టి నాకు చెప్పడానికి కొన్ని ముందే చెప్పేస్తున్నాను, ఏమనుకోకండి, ఓకేనా. అలా పెరుగు పెట్టుకొని కూడా తింటారు, కొంచెం మంది చట్నీ పెట్టుకొని తింటారు, ఎవరిష్టం వాళ్ళది, అంతే కదా. ఓకే అండి, బాయ్. మరి నేను చెప్పే విధానం నచ్చిందా లేదా చెప్పండి, అర్థమవుతుందా లేదా, ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా చెప్పండి, ఓకేనా. బాయ్ మరి.